Hi, I'm Nakshatra, working in TCS. Hi. If you don't mind, మీ క్వశ్చన్ చెప్పచ్చా? You're looking so beautiful. Thanks. మీకు క్వశ్చన్ చెప్పచ్చా? మీ బాయ్ ఫ్రెండ్ లేకపోతే నా లవ్ చేయడం మీకు ప్రాబ్లం కాకపోతే ఐ లవ్ యూ. Sorry, I'm not interested. వీడికి చిన్నప్పటి నుంచి దేవుడు అన్నీ ఇచ్చాడు, ఒక లవరం తప్ప. ఇంతకీ ఇతనే మన హీరో. అమ్మాయిలకి వీడు లవ్ ప్రపోజ్ చేసే విధానం నచ్చటం లేదా, వీడే నచ్చటం లేదా అర్థం కాలేదు. దేవుడు ఎప్పుడు వీడి కోరిక నెరవేరుస్తాడో కానీ ఇప్పుడు మనం ఇంకొక అమ్మాయిని చూపిద్దాం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి 3 ప్రదక్షిణాలు చేసి రండి. ఓం శుక్లాంబరదం. అందంకి మీనింగ్ డిక్షనరీలో వెతకాల్సిన పని లేదు, ఈవెన్ చూస్తే అర్థమవుతుంది. అమ్మ స్వామివారి పేరు మీద అభిషేకం చేసాము, అమ్మగారితో చెప్పేసేయండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? హాయ్, ఐఎమ్ నక్షత్ర, వర్కింగ్ టీసీఎస్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఎక్కడి వరకు వెళ్తారు అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తారా? అలా చూడకండి, నాకు భయం వేస్తుంది. మరి మీరు నన్ను అక్కడి నుంచి ఫాలో చేస్తుంటే నాకు భయం అయ్యేదా? సారీ, యాక్చువల్గా ఫ్రెండ్ వస్తున్నాడు, ఇంకా రాలేదు. సో లిఫ్ట్ ప్లీజ్. సారీ, మా డాడీ బాయ్స్కి లిఫ్ట్ ఇవ్వద్దని చెప్పారు. ఓకే. లిఫ్ట్ ఇవ్వకపోతే మానవత్వం లేదు అనుకుంటాడు, ఇస్తే అడ్వాంటేజ్గా తీసుకుంటాడు. ఏం చేయాలి? పైగా నాకు డబుల్స్ రాదండి. డోంట్ వరీ, నాకు వచ్చండి. వీడెవడరా బాబు, ఫెవిక్విక్కి గ్రాండ్ ఫాదర్లా ఉన్నాడు. ఏంటంటే సైలెంట్గా ఉన్నారు, ఏమైనా మాట్లాడండి. అదేం లేదండి, పదండి. మీ పేరు? నా పేరు స్పందన. ఏదో వరమేమో నన్ను చేరే నీ రూపాన ముందరేనిదేదో మరి ముందర మా బామ్మగారు తులసి మొక్క తీసుకురమని చెప్పారు. అందంలోన చంద్రుని సరి కొంచెం సైడ్ అవ్వండి, నేను ఇప్పుడే వెళ్ళి వచ్చేస్తాను. సన్ రైజ్ ఒక తులసి మొక్క చూపించవా? నిన్నే చూసాక ఏదో వరమేమో నన్ను చేరే నీ రూపాన ఇదొకటి పెట్టండి. కను ముంగిట్లో కలలను చూపి రంగులేమో మనసంతా పూసి ఊహల్లో నా కోడికాలు మూపి అందించావు తేనెలో తిప్పి చైత్రమేమో చిగురేసి పూలాసే మొలకేసి మౌన గీతం సడిచేసి మనసు మొత్తం పులకింతై చూపులతో నా వెన్నెల్లి పోసావు, మాటలతో నా మైమరుపు చూపావు, అడుగులతో నా ఆహ్వానమిచ్చావు, మొత్తంగా నన్నంతా
చూసాక ఏదో వరమేమో నన్ను చేరే నీ రూపాన. 1 minute. ఏంటి వీడితో నీకు పని? అది ఈ టైంలో. అసలు వీడు ఎటువంటి తెలుసా నీకు? నువ్వెవరు నాకు చెప్పడానికి? ఇంటికి ఆలోచించు, నేను తెలుస్తుంది. నువ్వు మనిషివా రాక్షసుడివా? రోడ్ మీద ఒక అమ్మాయిని కొడతావా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఇప్పుడు నా సిస్టర్, ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి. పద. కోపంగా ఉందా? నా స్టోరీ చెప్తా విను. సిరిదే డ్రెస్లో ఫస్ట్ టైం చూశాను. తనను చూడగానే వర్షానికి పుట్టుకొచ్చిన పుట్టగొడుగులా తనపై ఏదో తెలియని భావన కలిగింది. తనని ఫాలో చేసేవాడిని. ఒకరోజు, హాయ్, ఐఎమ్ నక్షత్ర. ఫ్రీగా ఉంటే రేపు మనం కలుద్దాం. ఓకే. తనతో మాట్లాడిన ఆనందంలో ఫ్రెండ్కి పార్టీ ఇస్తాను చెప్పా. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే పెద్ద ఆయన స్ఫూర్తితో ఐఏఎస్ అయ్యానురా. రే మామ్స్, నీకు బాబు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాడో ఎవడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నీకు ఫుల్గా పాడుదని ఫిక్స్ అయిపోయాను రా. ఏమైందిరా మామ, ఇంత ఫుల్ ఖుషీగా ఉన్నావు? సిరి రేపు కలుస్తా అంది. హాయ్. హాయ్. క్లోజ్ యువర్ ఐస్. ఎందుకు? గిఫ్ట్ ఎందుకు? నేను చూడగానే పడిపోయాను కదా. ఏంటిది? బ్రేస్లెట్ ఏమన్నా? ఏమైందిరా? ఎలారా? వాట్ నెక్స్ట్? ఐ లవ్ యూ. మీరు అలా చూడకండి, భయం వేస్తుంది. ఐ లవ్ యూ. ఎంతటి దగ్గర స్నేహమైనా ఒక్క మాటతో దూరం అవుతుంది, మనసు భారం అవుతుంది. నీ హృదయాన్ని గాయపరిస్తే సారీ. We'll meet tomorrow. నా గురించి నీకు అన్నీ చెప్పాను. నేను చూడగానే లవ్ చేశాను. గుండె కొట్టుకోకపోయినా, బాడీలో బ్లడ్ లేకపోయినా, మనిషి చనిపోవడం ఎంత నిజమో నేను నిన్ను ప్రేమించడం అంతే నిజం. రియలీ ఐ లవ్ యూ.
కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలతో చెరిగిపోవు. కొన్ని నిజాలు ఒక్క అబద్ధంతో శాశ్వతంగా మారిపోతాయి. మోరోవర్, వాళ్ళు నిన్ను ప్రేమించకపోయినా నువ్వు వాళ్ళకి చాలా ప్రేమని పంచావు. అదే నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటావో నాకు అర్థమవుతుంది. ఏంటి, ఇంకా అర్థం అవ్వలేదా? ఐ లవ్ యూ టూ. సెకండ్లు, నిమిషాలు, గంటలు దాటితే రోజు పరిపూర్ణమవుతుంది. ప్రేమలో కూడా అంతే. చూసిన ప్రతి అమ్మాయిని ప్రేమిస్తాం, కానీ నిజమైన ప్రేమ ఏ అమ్మాయి పైన కలుగుతుందో అప్పుడు మన జీవితంలో పరిపూర్ణమైన ప్రేమ ఉంటుంది.